brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। హైదరాబాద్ లో వీర హనుమాన్ శోభయాత్ర విజయవంతంగా ముగిసింది. సికింద్రాబాద్ తాడబండ ఆలయం వరకు సాగిన భారీ యాత్రకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గౌలిగూడ నుంచి ప్రారంభమైన యాత్ర అర్ధరాత్రి వరకు సాగింది. యాత్ర పొడవునా భక్తులు హనుమాన్ శ్రీరామనామస్మరణతో మారుమోగించారు. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో పోలీసులు వేలాదిగా మోహరించి భద్రత పర్యవేక్షించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హైందవ నగర్ లో హనుమాన్ శోభయాత్ర ఉత్సాహంగా సాగింది. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఘనంగా పూజలు చేసి శోభాయాత్ర చేశారు. యాత్ర సాగినంత దూరం జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో హోరెత్తించారు. శోభాయాత్రకు వందలాదిగా తరలివచ్చిన భక్తులకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించింది ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్. హనుమాన్ జయంతి వేళ యాదాద్రి నిర్మల్ జిల్లాల్లో హనుమాన్ శోభయాత్ర వైభవంగా సాగింది. సంస్థాన్ నారాయణపురం ఆంజనేయ స్వామి ఆలయం నుంచి సాగిన శోభయాత్రకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. జై శ్రీరామ్ భద్రంగమల్లి నినాదాలతో హోరెత్తించారు. యాత్రలో యువకుల కర్ర సాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ప్రత్యేక పూజల తర్వాత హనుమాన్ కు పల్లకీ సేవ నిర్వహించారు. తెలంగాణలో భూభారత్ పై అధికారులతో సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశానికి మంత్రి పొంగులేటితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రేపటి నుంచి భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో ప్రారంభించాలని అధికారులకు సూచించారు సీఎం. ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలన్నారు. భూభారత్ పై అవగాహన సదస్సులు పెట్టాలని ఆదేశించారు. దీనిపై అవగాహన కల్పించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. తెలంగాణలో మాలజంగం మహేశ్వర్లకు షరతులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందించాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన రాష్ట్ర మాలజంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం సమావేశంలో మాట్లాడారు. మాలజంగం మహేశ్వర్లకు కుల ధృవీకరణ పత్రం జారీకి ఆర్డీఓ అనుమతి తప్పనిసరి నిబంధనను తొలగించాలని కోరారు. తహసీల్దార్లు నేరుగా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు ఆ సంఘం అధ్యక్షుడు శ్యామరావు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలకు సిద్ధమైంది కాంగ్రెస్ ముస్లిం నేతల పిలుపుతో ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం ఎదుట భారీ ధర్నాకు ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ధర్నాకు ఇప్పటికే పలు జిల్లాల నుంచి ముస్లింలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సభ జరుపుకునేందుకు పోలీసులు అనుమతించారు. బీఆర్ఎస్ నేతలు పోచంపల్లి, దాసి వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి పోలీస్ కమిషనర్ నుంచి అనుమతి ఉత్తర్వులు తీసుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు మధ్య రాజీ కుదిరింది. గౌతమ్ రావు అభ్యర్థిత్వాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న రాజా సింగ్ కాస్త మెత్తబడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో ఇరువురి నేతల మధ్య వివాదం ముగిసింది. బండి సంజయ్ సూచనతో రాజా సింగ్ ను కలిశారు గౌతమ్ రావు. ఇవాటి నుంచి కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. విశాఖ మేయర్ పీఠం కోసం సాగుతున్న రాజకీయ పోరులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను కలిశారు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కొడుకు వంశీరెడ్డి. త్వరలోనే పవన్ ఆధ్వర్యంలో జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని, త్వరలో జనసేన కండువా కప్పుకుంటానని చెప్పారు వంశీరెడ్డి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి. అవినీతికి కేర్ ఆఫ్ అయిన రామకృష్ణారెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తున్న ఎంపీపై విష ప్రచారం సరికాదన్నారు. వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రామకృష్ణారెడ్డి ఏ ముఖం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురంలో సుంకుల పరమేశ్వరి దేవి జాతర వైభవంగా సాగుతుంది. తిరునాళ్లలో భాగంగా అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉత్సవాలకు ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలను చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుమలలో 14 మంది సిబ్బందిపై దేవస్థానం చర్యలు తీసుకుంది. మహాద్వారం దగ్గరికి కొందరు భక్తులు చెప్పులతో వచ్చిన ఘటనపై సీరియస్ అయింది. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం చూపారంటూ 2 ఉద్యోగులతో పాటు 5 సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరో 6 ఎస్పీఎఫ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు స్కెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. వచ్చే నెల 12 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే నెల 28 నుంచి 2 విడతల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి. కాకినాడ తీరంలో ఇండియా అమెరికా త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్ ట్రైంప్ 2025 విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమెరికా, ఇండియా యుద్ధ నౌకలు విన్యాసాలతో అద్దరగొట్టాయి. యుద్ధ సమయంలో శత్రు దేశాలపై జరిపే పోరాటాలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. భద్రత, విపత్తుల సమయంలో అందించే రెస్క్యూ సేవలను ప్రదర్శించారు. భారత్, అమెరికాకు 1000 మంది త్రివిధ దళాల సభ్యులు విన్యాసాల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. విశాఖ నుంచి ప్రత్యేకంగా 42 రైళ్లు నడుస్తాయని చెప్పింది. ఇవాటి నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక రైళ్లు వచ్చే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు అధికారులు. దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో ప్రయాణికులు హర్షం ప్రకటిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. తల్లి, కూతురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కూతురు వేదశ్రీ గొంతు తెగినట్టు గుర్తించారు. ఉరివేసుకున్న స్థితిలో తల్లి రాజేశ్వరి మృతదేహాన్ని గుర్తించారు. మృతులు పల్నాడు జిల్లా గన్నవరానికి చెందిన వారిగా నిర్ధారించారు. తల్లి, కూతురు మృతిపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఐ కాలేజ్లో మేనేజ్మెంట్ కల్చరల్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అద్దరగొట్టారు. బ్లిట్జ్ క్రిగ్ 2025 పేరుతో జరిగిన వేడుకల్లో విద్యార్థులు విభిన్న వేషధారణలో చేసిన స్కిట్లు, నృత్యాలు అలరించాయి. వాణిజ్య నిర్వహణ రంగంలో భవిష్యత్తు నాయకత్వాన్ని అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు ఎంబీఐ కాలేజ్ హెచ్ఓడి ప్రొఫెసర్ జహంగీర్. హైదరాబాద్ ఉప్పల్లో డిఫెన్స్ లిక్కర్ సీజ్ చేశారు పోలీసులు. చిల్కానగర్ లో 21 బాటిల్స్ సీజ్ చేసి 2 అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు మాజీ సైనికుడు ఉండగా మరొకరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా గుర్తించారు. పలు కంపెనీలకు చెందిన బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. హైదరాబాద్ కాచిగూడ పోలీసులు ఓ దొంగ బాబును అరెస్ట్ చేశారు. జాతకం బాగోలేదంటూ ఓ మహిళను మాయ చేసి బంగారంతో ఉడాయించిన బాబాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారంతో పాటు మహిళ నుంచి 1,70,000 నగదు కొట్టేసినట్లు గుర్తించారు. పూజల పేరుతో మోసం చేసిన బాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగ బాబాల నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరారు పోలీసులు. ప్రకాశం జిల్లా మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణంలో ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, సబ్ కలెక్టర్ త్రివినాథ్, డీఎస్పీ నాగరాజు హాజరై పూజలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా సలేశ్వరం లింగమయ్య జాతర వైభవంగా సాగుతోంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండలు కోనలు దాటుకుంటూ 6 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి గుహలో కొలువైన శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మెదక్ జిల్లా కలెక్టర్. రామాయంపేట పరిధి పర్వతాపూర్ అడవిలోకి కాలినడకన వెళ్లి ఉపాధి పనులు పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కూలీలతో కలిసి కాసేపు పలుగు పార పట్టి మట్టి తవ్వారు కలెక్టర్. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఓర్వకల్లు స్టీల్ ప్లాంట్ కోసం వేసిన పైప్ లైన్ పనులను టీడీపీ కౌన్సిలర్లు, సిపిఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. పైప్ లైన్ కారణంగా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు, తాగునీటి పైప్ లైన్లు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ 51వ రోజుకు చేరింది. టన్నెల్లో డేంజర్ జోన్ వరకు మట్టి తొలగింపు పనులు వేగవంతం చేయాలని రెస్క్యూ టీమ్స్ భావిస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ ను విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 మృతదేహాలు గుర్తించిన సహాయక బృందాలు మరో 6 కోసం తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండ, మరోవైపు వానలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని కోరింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండలతో అల్లాడిన జనం వర్షంతో కాస్త రిలాక్స్ అయ్యారు. గండేపల్లి మండలం నాయకంపల్లిలో పిడుగుపడి కొబ్బరి చెట్టు తగలబడింది. రాజమండ్రి పరిసరాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది.
స్వయం పాలనా స్వరాజ్ కోసం పోరాడాలన్న ఛత్రపతి శివాజీ సందేశం ఎన్నడూ ఆగిపోకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ 345వ వర్ధంతి సందర్భంగా అమిత్ షా మహారాష్ట్రలోని రాయ్గఢ్ కోటను సందర్శించారు. శివాజీకి, ఆయన తల్లి జిజియాబాయికి ఆయన నివాళులర్పించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మురుగన్ సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి తరుణ్ చుగ్ నాగేంద్రన్ ఎన్నికను ప్రకటించారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగీతో పోల్చిన వారి నుంచి ఏం ఆశిస్తామని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రశ్నించారు. శైవ వైష్ణవాలను కించపరిచేవారు మహిళల గురించి అనుచితంగా మాట్లాడుతున్నారని పరోక్షంగా డీఎంకే నేతల తీరును తప్పుపట్టారు. మద్య నిషేధ రాష్ట్రమైనప్పటికీ బీహార్లోకి 3 కోట్ల లిక్కర్ మద్యం ప్రవేశించిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఇందులో పోలీసుల పాత్రను, సీఎం నితీష్ కుమార్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. పోలీసులు తప్పు చేయకుంటే ఇంత మద్యం ఎలా స్మగ్లింగ్ అయిందని తేజస్వి నిలదీశారు. పంజాబ్ శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడిగా సుఖ్బీర్ సింగ్ బాదల్ తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాదల్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో పార్టీ ఆయనను వికాస్ పురుష్ అంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేపట్టింది. వెనుకబడిన వర్గాలకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులు టెక్స్టైల్ రంగంలో గొప్పగా రాణించలేకపోతున్నారని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యపు, అన్యాయపు విష వలయాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని ఎక్స్ వేదికగా రాహుల్ తెలిపారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించారు. నయీ మంజ్రేకర్, సాయి మంజ్రేకర్ హీరోయిన్. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమాలో అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అజిత్ అంటే తనకి ఎంతో అభిమానం అన్న ప్రియా షూటింగ్ టైంలో ఆయన చేసిన సపోర్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 10న రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఎస్ఆర్హెచ్. ఓవరాల్ గా ఐపీఎల్ చరిత్రలో 2 అత్యుత్తమ ఛేదనగా హైదరాబాద్ పంజాబ్ పోరు నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉప్పల్లో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. 141 పరుగులతో చెలరేగి ఆడాడు అభిషేక్. 14 4లు, 10 6లు కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 3rd హై స్కోరర్ గా నిలిచాడు అభిషేక్ శర్మ. భారత్ తరపున T20లో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు.